సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా సాగిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గింది అని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచినట్టు పేర్కొంది. ఈ నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనకు ఇదో గీటురాయి అని వ్యాఖ్యానించారు. 2005-2006 నుంచి ఇప్పటి వరకు దేశంలో బహుముఖ పేదరికంపై నీతి ఆయోగ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 11.28% మంది ఇంకా పేదరికంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 2013 నుంచి 14లో 29.17% మంది జనాభా పేదరికంలో ఉండగా 2022-23 నాటికి వారు 11.28%కి తగ్గారు. గత 9 ఏళ్లలో 61% మేర పేదరికం తగ్గినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. మొత్తం 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్లు తెలిపింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలోనే ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 2013-14లో తెలంగాణ ప్రాంతంలో పేదరికం 21.92%గా ఉండేది. ఇది అప్పటి జాతీయ సగటు కన్నా ఎక్కువ. ప్రతి 100 మందిలో 22 మంది పేదరికంలో మగ్గారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో పేదరికం 2022-23 నాటికి 3.76%కి తగ్గింది. అంటే కేసీఆర్ పాలనలో 9 ఏళ్లలోనే 82.85% పేదరికం పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 9 ఏళ్లలో ప్రతి 100 మంది పేదలలో 83 మంది పేదరికం నుంచి బయటపడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడి నాటికి జాతీయ సగటు కన్నా అధికంగా పేదరికంలో ఉన్న తెలంగాణలో నేడు 3 వంతులు తక్కువగా నమోదైంది. తద్వారా దేశంలో అతి తక్కువ పేదలున్న పెద్ద రాష్ట్రాలలో 3వ స్థానంలో నిలిచింది. కేరళ, తమిళనాడు మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. టాప్ 3 రాష్ట్రాలన్నీ దక్షిణాదికి చెందినవే కావడం గమనార్హం.